హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అబ్బో, ఎందుకో అని అడిగింది ధరణి నవ్వుతూ. భర్తగా ఎలాగో నిన్ను పడేయలేకపోతున్నాను, ఇలా బాయ్ ఫ్రెండ్గానైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దామని అన్నాడు గగన్. చా, అయినా నాకు ఎవరైనా లైన్ వేస్తే అది నాకు అర్థమయ్యేలోపు వాడి సాగ జీవితం అయిపోతుంది. నేను అసలే ముద్దపప్పును కదా బావా, ఇంకేం పడతాను చెప్పు అంది కాస్త అమాయకత్వం నటిస్తూ. ఇది వరకు ఈ మాట తను అన్నట్టు గగన్కి గుర్తొచ్చి, అమ్మా, నా కౌంటర్ నాకే వేసావా నువ్వు, అందుకే కదా చెప్పేసి మరీ ట్రై చేస్తున్నా అన్నాడు కాలర్ ఎగరేస్తూ. అవునా, సంతోషించాంలే, పద బావా, ఇప్పటికే చాలా లేట్ అయింది అంది ధరణి. చాలా రోజుల తర్వాత ధరణి సంతోషంగా మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపించింది గగన్కి. ధరణిని అలా చూస్తుంటే గగన్కి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ధరణిని అలా చూస్తూనే ఉండిపోయాడు గగన్. వేల నక్షత్రాల కాంతి, నవ్వుతున్న నీ నగుమొమ్ములో వేవేల జేగంటల సందడి, నవ్వుతున్న నీ నవ్వుల సడిలో ఈ క్షణం పులకించే నామది, నవ్వుతున్న నీ నవ్వుల అలజడిలో నేడు పరవశించే నా హృది, నవ్వుతున్న నీ నవ్వుల నయగారాలలో నా చింత దూరమయ్యే, నా చెలి నవ్వులో ఆనందం నా చెంత చేరే, ప్రియసకి నవ్వులో ఆ మెరిపే మైమరిచిపోదా, నీ నవ్వులో మెరుపును చూసి హరివిల్లే తలవంచి నిలువదా, నీ నవ్వుని తిలకించగా ఆ జాబిలే నేలకు రాదా, నా జాబిలి నవ్వుతో జత కలుపగా నవరత్నాలు నేలరాలనేమో, నీ నాణ్యమైన నవ్వులో సమస్యలేవైనా దూది పింజల్లా తేలిపోవా, నీ స్వచ్ఛమైన నవ్వు ముందు నవ్వు మనసునెంత తేలిక చేస్తుంది, నవ్వు మనిషికెంత విలువనిస్తుంది, మొహమాటపు నవ్వు మోముపై నిలవగలదా, మనసు నవ్వినప్పుడు మోము దాయగలదా, చెలిమిని కలపగలిగే బలం చిరునవ్వుకుంది, కలిమిలేములకు అతీతమైనదే ఈ నవ్వన్నది, నవ్వు మనసు బాధను కాస్త మురిపిస్తుంది, నవ్వు మనిషి ఆయుష్ని ఇంకాస్త పెంచుతుంది, నీ నవ్వులో గతం నాకు గుర్తురాదు, నీ నవ్వులో భవిష్యత్తుని మనసు కోరుకోదు, ఈ క్షణం ఇలాగే ఆగిపోని నీ నవ్వులో నీ నవ్వుతో అంటూ ధరణి కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు గగన్. గగన్ మాటల్లోని నిజాయితీ కళ్ళలో కనిపించింది ధరణికి. అబ్బో, ఎప్పుడూ హాస్పిటల్ మందులే అనుకున్నాను, ఇలా అక్షరాల అమెరికా కూడా బాగానే వచ్చన్నమాట నీకు అంది మెచ్చుకోలుగా. ఏ ధరణి, అవును కదా, అసలు నేనే ఇలా చెప్పానంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదే, నీ నవ్వే నాతో చెప్పించి ఉంటుందిలా, మందులను మించిన మత్తేదో నీ నవ్వులో ఉంది తెలుసా అన్నాడు గగన్ ధరణితో కొంటెగా. మత్తులో చెప్పే మాటలు మత్తు వదలగానే గమ్మత్తుగా మాయమైపోతాయి, మత్తుతో కాదు మనస్సుతో చెప్పే మాటలు, శాశ్వతంగా చెదిరిపోని మాటలు కావాలి నాకు అంది ధరణి. నా ప్రేమ నా మనసు నీకే శాశ్వతం ధరణి, నీకు మాత్రమే శాశ్వతం, అది నువ్వు తెలుసుకునే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు గగన్ ఆరాధనగా. నీలో మార్పు నాకు తెలుస్తుంది బావా, కానీ ఆ మార్పు శాశ్వతం చేయాలనే నా ఆరాటం అని మనస్సులోనే అనుకుంటూ, సరే సరే, ఇప్పటికే లేట్ అయింది బావా, ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు కంగారు పడతారు, పద వెళ్దాం అంటూ బైక్ వైపు అడుగులు వేసింది ధరణి. ఇంతలో ధరణి ఫోన్ రింగ్ అయింది. కాల్ కట్ చేసింది ధరణి. మళ్ళీ మళ్ళీ రింగ్ అయింది కానీ ధరణి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ అన్నోన్ నెంబర్ అంటే మొన్న ఫోన్ చేసిన వాడే అయి ఉంటాడు, మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు, అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని ధరణి ఆలోచిస్తుండగా, ధరణి నీకే ఫోన్ అంటూ గగన్ ధరణి చేతికి ఫోన్ ఇచ్చాడు. ధరణికి ఇక మాట్లాడక తప్పలేదు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని హలో అంది. సరే, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను బైక్ తీసుకొని వస్తాను అని గగన్ బైక్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఏంటి ధరణి, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, గగన్ పక్కనే ఉన్నాడనా, కాలేజీ విడిచిపెట్టి అరగంట అయినా ఇంకా అక్కడే ఆ నవ్వుకోవటాలు చూసుకోవటాలు అన్నాడు ఫోన్లోని వ్యక్తి. ఒరేయ్, నీకెందుకు నా విషయం అంది ధరణి కోపంగా. కోపం ఎందుకు ధరణి, ఇప్పటి వరకు గగన్తో నవ్వుతూనే మాట్లాడావుగా, ఓ వగలు చూపి హొయలుపోయి గగన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నావా, ఏం స్వప్నని మర్చిపోలేక నిన్ను దరి చేరనివ్వట్లేదా నీ మొగుడు అన్నాడు. రేయ్, మాటలు తిన్నగా రాని, నాకంటే నా భర్తకు ఎవ్వరూ ఎక్కువ కాదు, ఆకట్టుకోవడం ఏంట్రా, పోనీ నువ్వు అన్నది నిజమనుకున్నా, నేను ఆకట్టుకునేది నేను కట్టుకున్న వాడినే, పరాయి వాళ్ళని కాదు అని ఫోన్ పెట్టేసింది ధరణి. ఇంతలో గగన్ ధరణి ముందు బైక్ ఆపాడు. ధరణి గగన్కి ఫోన్ ఇచ్చేసి గగన్ వెనుక కూర్చుంది. నీ ఫోన్ సైలెంట్లో ఉందంట కదా, అందుకే మీ క్లాస్మేట్ నాకు ఫోన్ చేశాడు, క్లాస్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టడం నిజంగా మంచి అలవాటు ధరణి అన్నాడు గగన్. కాలేజ్ మలుపు తిరుగుతున్న దగ్గర ఫ్రెండ్స్తో కనిపించిన కళ్యాణ్ని చూసి, ఇలా ఫ్రెండ్స్తో మీటింగులు పెట్టి ఇంటికి లేటుగా వస్తాడు, ఎందుకు లేట్ అయింది అని మనం అడిగితే రోజుకొక కహానీ చెప్తాడు,
మనం వీడిని చూశామని వీడికి చెప్పకు. ఈరోజు ఏం కహాని చెబుతాడో చూద్దాం అని నవ్వుతూ అన్నాడు గగన్. సరే అంటూ గగన్ నవ్వుతూ జత కలిపింది ధరణి. వదినా, ఆదివారం మీ ఫ్రెండ్ ఇంట్లో ఏదో పార్టీ ఉంది, వెళ్ళాలి అని మొన్న చెప్పావు, మర్చిపోయావా అని అడిగాడు కళ్యాణ్ సీతారత్నంతో కూర్చొని మాట్లాడుతున్న ధరణిని. ధరణి ప్రశ్నార్థకంగా చూసింది కళ్యాణ్ వైపు. అదే వదినా, మీ ఫ్రెండ్ స్వప్న అని కళ్యాణ్ చెప్పేలోపే ధరణి అందుకొని, అవును కళ్యాణ్, వెళ్ళాలి, కానీ అన్నయ్యకి చెప్పడం మర్చిపోయాను. ఇప్పటికిప్పుడు చెప్తే అన్నయ్య కుదురుతుందో లేదో నన్ను తీసుకెళ్ళడానికి అంది ధరణి. వాడితో పెట్టుకుంటే నువ్వు వెళ్ళినట్టే ధరణి. అదిగో ఇదిగో అంటూ బయలుదేరే ముందే పేషెంట్స్ వచ్చారు అంటూ ఫంక్షన్ అయిపోయే టైంకి తీరిగ్గా తీసుకెళ్తాడు. అయినా వీడు ఖాళీగానే ఉన్నాడుగా, పర్వాలేదు అనుకుంటే వీడిని తీసుకెళ్ళమ్మా అంది సీతారత్నం. పోనీ కదా అని గుర్తు చేస్తే నన్నే బుక్ చేస్తారా, నాకు పనుంది అన్నాడు కళ్యాణ్. చేసింది చాలు, ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించు అన్నట్టుగా చూసింది ధరణి. ఇంతలో సీతారత్నం, 10 నిమిషాలు తీరిక ఉండదు, పైసా రాబడి ఉండదు, ఊర్లేలే ఉద్యోగం మరి అంది వెటకారంగా. అబ్బా అమ్మా, ఇంకా ఆపి మొదలు పెట్టకు, రావదినా తీసుకెళ్తా అన్నాడు కళ్యాణ్ కాస్త కుసులిస్తున్నట్లుగా. ఒక పార్కుని ఆనుకొని ఉన్న చిన్న రెస్టారెంట్ దగ్గర బైక్ ఆగింది. రెస్టారెంట్ లోపల కూర్చుని ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తూ తనే వదిన స్వప్న అని చూపించాడు కళ్యాణ్ ధరణికి. ఒక క్షణం స్వప్నని గమనించిన ధరణి అడుగులు వేస్తూ తన వైపు వెళ్తోంది. స్వప్న వైపు అడుగులు వేస్తున్న ధరణిని కళ్యాణ్ కూడా అనుసరించాడు. వెంటనే ధరణి ఆగి, నువ్వెక్కడికి కళ్యాణ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తనతో మాట్లాడి వస్తాను అంది. నేను నీతో వస్తాను వదినా అన్నాడు కళ్యాణ్. వద్దని చెప్తున్నాను కదా అంది ధరణి. సరే, ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే పిలువు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు కళ్యాణ్. సరే అని వెళ్ళబోతున్న ధరణిని మళ్ళీ ఆపి, వదినా ఒక్క మాట, నేను అన్నయ్య తనని కలిసి మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి తను ఇక్కడికి వచ్చేలా చేశాను. నువ్వు కలవడానికి వస్తున్నావని తనకు తెలియదు అన్నాడు. సరే అంటూ స్వప్న వైపు తిరిగి మరోసారి పరిశీలనగా చూసింది ధరణి. బావ వస్తాడనుకొని ఎదురు చూస్తున్నట్టుంది. చాలా అందంగా ఉంది, అందానికి తగిన బుద్ధి కూడా ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంది స్వప్నను చూసిన ధరణి. స్వప్న దగ్గరకు వెళ్ళి పలకరింపుగా చిరునవ్వు నవ్వి స్వప్న ముందు కూర్చుంది. తన ముందు కూర్చుంటున్న ధరణిని చూస్తూ తను అస్సలు ఊహించని ఆ పరిణామానికి కాస్త దిగ్భ్రాంతి చెందిన స్వప్న, ఈమె గగన్ భార్య కదా, అంటే ఇద్దరు కలిసి వచ్చారా అనుకుంటూ గగన్ కూడా వచ్చాడేమోనని కళ్ళతోనే వెతుకుతుంది స్వప్న. అది గమనించిన ధరణి, మీరు స్వప్న కదా, నేను గగన్ భార్యని అని పరిచయం చేసుకుంది. అవును, మీరు నాకు తెలుసు అంది స్వప్న అప్రయత్నంగానే తడబడుతూ. ధరణి, అవునా, ఎలా తెలుసు, ఇది వరకెప్పుడు మీరు నన్ను చూడలేదు కదా. గగన్ మొబైల్లో చూశాను. అలాగా, సరే, మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. గగన్ నన్ను కలవాలి అన్నాడని వచ్చాను. గగన్ ఏడి? నేనే మిమ్మల్ని కలవాలని రమ్మన్నాను. ఎందుకు? మీతో కొంచెం మాట్లాడదామని. ధరణి స్వప్న మాట్లాడుకుంటూ ఉండగా కళ్యాణ్ వీరి మాటలు వినిపించేంత దూరంలో ధరణికి కనిపించకుండా వేరే టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వీరిని చూస్తున్న కళ్యాణ్, ప్రేమించిన వారు ఒకరు, పెళ్లి చేసుకున్నవారు ఒకరు, ఎదురుగా కూర్చున్నారు ఒకరికి ఒకరు. ఏం మాట్లాడుకుంటున్నారో ఒకరితో ఒకరు. వ్యక్తిత్వాల్లో ఎంత విభిన్నం ఒకరికి ఒకరికి. అందంతో కూడిన అహంకారం ఒకరిది, అణుకువతో కూడిన అందం ఒకరిది, స్వార్థపూరిత ఆవేశం ఒకరిది, బాధ్యతాయుతమైన ఆలోచన ఒకరిది, దక్కించుకోవాలనే పంతం ఒకరిది, నిలబెట్టుకోవాలనే బంధం ఒకరిది, డబ్బు హోదాల ఆడంబరం ఒకరిది, అభిమానం ఆత్మీయతల అనుబంధం ఒకరిది. చేజేతులా ప్రేమను వదులుకున్న వారొకరు, మనసారా ప్రేమతో మెలుగుతున్న వారొకరు, ప్రేమ ముసుగులో దగ్గరవ్వాలనుకుంటున్న వారొకరు, నిజమైన ప్రేమతో దూరం పెడుతూనే దగ్గరైన వారొకరు అనుకుంటూ వారి మాటలు వినడం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడాలి అని స్వప్న అడిగింది. ధరణి, సరే, సూటిగా విషయానికి వస్తున్నా. ఆ రోజు నా భర్తతో మాట్లాడడానికి నా ఫోన్కి కాల్ చేశారు. నా ఫోన్ నెంబర్ మీకు ఎలా వచ్చింది? నేను మీకెందుకు ఫోన్ చేస్తాను, మీ నంబర్ నాకెలా తెలుస్తుంది అంది స్వప్న. ధరణి, అదేంటి, నా ప్రశ్న నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడిగింది అదే కదా అంది. స్వప్న, నేను మీకు ఫోన్ చేయలేదు, అసలు ఈ క్షణం వరకు మీరెవరో కూడా నాకు తెలీదు. ధరణి, అదేంటి, ఇందాకే కదా నన్ను మా వారి ఫోన్లో చూశానని చెప్పారు.
స్వప్న ఇందాక అప్రయత్నంగా నిజం చెప్పేశాను అన్న విషయం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయింది. పోనీ నేను చెప్పనా అంది ధరణి. ఆ రోజు మా బావ బయటికి వచ్చేసిన తర్వాత మీరు శ్రీను అన్నయ్య కాసేపు లోపలే మాట్లాడుకున్నారు. ఇంతలో శ్రీను అన్నయ్యకు కాల్ రావడంతో కాస్త పక్కకు వెళ్ళాడు. ఆ టైంలో మీరు లోపల ఛార్జింగ్ పెట్టి ఉన్న మా బావ మొబైల్ ఓపెన్ చేసి నా నెంబర్ తీసుకుని సేవ్ చేసుకున్నారు. ఆ మొబైల్ వాల్పేపర్గా మా పెళ్లి ఫోటో ఉంది. అది చూసే నేను తన భార్యనని ఇప్పుడు గుర్తుపట్టారు. అంతేనా స్వప్న గారు? ఇదేంటి చూసినట్టు చెప్తుంది అనుకుంటూ ఏం చెప్పాలో తెలియని కంగారుతో మౌనంగా ఉండిపోయింది స్వప్న. ధరణి, ఇదేంటి చూసినట్టు చెప్తున్నాను అనుకుంటున్నారా? చూసే చెప్తున్నానండి, హాస్పిటల్లోని సీసీ ఫుటేజ్లో. స్వప్న లెగుస్తూ నాకు పనుంది, నేను వెళ్ళాలి అంది. ధరణి, నేను మీతో మాట్లాడాలి, కూర్చోండి. లేదు వెళ్తాను అని అంటారా? వెళ్ళండి, నేను మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తాను మీతో మాట్లాడటానికి. స్వప్న కూర్చుంటూ అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడగగానే, ధరణి మీ సమస్య ఏంటి? మీ గతంతో నాకు సంబంధం లేదు, కానీ నా వర్తమానంలోకి మీరు రావాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. స్వప్న కాస్త వ్యంగ్యంగా, అదేంటి నాకు వార్నింగ్ ఇస్తున్నావు? నీ భర్తని కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ. ధరణి, నా భర్త కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి ఎదుటివారి భర్తల కోసం కంట్రోల్ తప్పుతున్న మీ విషయం నాకు చేరింది. స్వప్న, నీ భర్త కాకముందే గగన్ నన్ను ప్రేమించాడు అంది. ధరణి, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? మీరు వేరొకరిని ప్రేమించటం వలన. మరి ఆ ప్రేమ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా భర్త దగ్గరికి ఎందుకు వచ్చింది? స్వప్న, ఎందుకంటే తన మనసులో నేను ఇంకా ఉన్నాను కాబట్టి. ఆ రోజు రాత్రంతా హాస్పిటల్లో నా కోసం ఉన్నాడు కాబట్టి. ధరణి, అర్ధరాత్రి తప్పతాగి ఉన్న నిన్ను ఒక వృద్ధ జంట తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది వారి మంచితనం. శ్రీనివాస్ అన్నయ్య వైద్యం అందించాడు, అది ఆయన వృత్తి ధర్మం. నీ మొహం చూడటం, నీతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా నీకు తెలివి వచ్చే వరకు నా భర్త అక్కడే ఉన్నారు అంటే అది ఆయన మానవత్వం. దాన్ని అవకాశంగా తీసుకుని మరోసారి ప్రేమ అనే పదంతో దగ్గరవ్వాలనుకుంటున్నావా? స్వప్న తన కోసం ప్రాణం తీసుకునేటంతటి ప్రేమ నాకు ఉంది అంది. ధరణి, ప్రేమ అంటే ప్రాణం పోసేది, ప్రాణం తీసుకునేదో లేక ప్రాణం తీసేదో కాదు. దానికి నువ్వంటే ఇప్పుడు ఎలాంటి అభిప్రాయం లేదని తెలిసాక కూడా ఎందుకు ఈ నాటకాలన్నీ? స్వప్న, నేను ఆత్మహత్యా ప్రయత్నం చేసింది నాటకం కాదు, నిజం. ధరణి, అవును నిజం. దానిని ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను వద్దు అన్న మనిషిని దక్కించుకోవాలనే పంతంతో అలా చేశావని నేను అంటాను. అయినా నేను నాటకం అని చెప్పింది నీ ఆత్మహత్యా ప్రయత్నం గురించి కాదు, శ్రీను అన్నయ్యకి నువ్వు ఫోన్ చేసి పదే పదే మాట్లాడుతున్న దాని గురించి. స్వప్న, ఓ అన్నీ తెలుసుకునే వచ్చావా? ధరణి, నీకన్నీ తెలిసేలా చెప్దామని వచ్చాను. సిగ్గులేదా కనీసం? క్యాన్సర్ అని, జీవితపు అంచున చావుకి దగ్గరగా ఉన్నావని, ఈ సమయంలో నా బావతోడు కావాలని పదే పదే ఫోన్ చేసి మరీ ప్రాధేయపడుతున్నావు శ్రీను అన్నయ్య దగ్గర. స్వప్న, నాకు క్యాన్సర్ ఉన్నమాట నిజం. నేను ఆ రిపోర్ట్స్ కూడా శ్రీనివాస్కి పంపించాను. ధరణి, నువ్వు చెప్తున్న ఆ నిజం సంవత్సరం క్రితంది. అది కూడా ప్రారంభంలోనే తెలుసుకున్నావు, వైద్యం చేయించుకున్నావు, కోలుకున్నావు కూడా. మేము ఆల్రెడీ రిపోర్ట్స్ ద్వారా నువ్వు వైద్యం చేయించుకున్న హాస్పిటల్కి ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాం. అంత తెలివి తక్కువ వాళ్ళలా కనిపిస్తున్నావా అందరం? నువ్వు చెప్పే ప్రతిదీ నమ్మేయడానికి? స్వప్న కాస్త పొగురుగా, మీ నమ్మకంతో నాకు పని లేదు. ఒకప్పుడు నన్ను ప్రేమించిన గగన్ ప్రేమ, నమ్మకం నాకు ముఖ్యం. ఇప్పటి వరకు నేను ఏమి అనుకున్నా పొందాను, గెలిచాను. ధరణి, జాలేస్తుంది స్వప్న మిమ్మల్ని చూస్తుంటే. నమ్మకమా, గెలుపా? అసలు ఆ పదాలకి అర్థం తెలుసా మీకు? స్వప్న, వింటున్నాను కదా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ధరణి. గెలుపుకి అర్థం తెలుసా అని నన్నే అడుగుతున్నావా? నేను అనుకున్న ఏ విషయంలోనూ నేను ఇప్పటి వరకు ఓడిపోలేదు. ధరణి, అసలు మీరు ఎవరి విషయంలో నమ్మకంగా ఉన్నారో చెప్పగలరా? ఏ విషయంలో గెలిచారో మీకైనా తెలుసా? 17 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టుకొని ఒక కూతురుగా ఓడిపోయావు. 18 ఏళ్లకే ప్రేమించాను అని చెప్పి ఆ ప్రేమను కాళ్ళ తన్నుకొని నీ ప్రేమ మీద నమ్మకాన్ని పోగొట్టుకొని ఒక ప్రేయస్గా ఓడిపోయావు. 20 ఏళ్లకే నీ చేతిలో లేకపోయినా భర్తని పోగొట్టుకొని నీ చేతిలోని విలువల్ని వదులుకొని లివింగ్ రిలేషన్షిప్ అంటూ ఒక భార్యగా ఓడిపోయావు. 22 ఏళ్లకే 2 ఏళ్ల పాపకు తల్లివై పసిపాప ఆలనా పాలనా కూడా వదిలేసి పార్టీలు పబ్లు అంటూ అర్ధరాత్రి వరకు రోడ్లపై తిరుగుతూ ఒక తల్లిగా ఓడిపోయావు. ఇక ఇప్పుడు ఎప్పుడో ప్రేమను అడ్డుపెట్టుకొని ఒక పెళ్ళైన వ్యక్తి కోసం వెంపర్లాడుతూ ఒక ఆడదానిగా ఓడిపోయావు. ప్రేమ ఒకరితో, పెళ్ళి ఒకరితో, ఇప్పుడు జీవితం ఇంకొకరితో.
మళ్ళీ ఇప్పుడు నా భర్త కోసం అడ్డమైన ప్లాన్లు వేస్తూ దిగజారిపోయి ఒక వ్యక్తిగా ఓడిపోయావు. ఇక ఎందులో గెలిచాను అని నువ్వు అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. గెలుస్తున్నాను అనే భ్రమలో ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నావు. అంతకంతకు దిగజారిపోతూనే ఉన్నావు. స్వప్న ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో నీళ్లు నిండిన కళ్ళతో అలాగే ఉండిపోయింది. ధరణి, ఇప్పటి వరకు ఏం జరిగిందో దాన్ని నీవు ఎప్పటికీ మార్చలేవు. కానీ ఇప్పటికైనా ఆలోచించు. మీ పాప విషయంలో ఒక తల్లిగా గెలువు. వయసైన మీ తల్లి విషయంలో అండగా నిలిచి కూతురిగా గెలువు. మనిషిగా గెలువు. నలుగురు మనసులను గెలువు. నిజమైన గెలుపంటే ఏంటో తెలుసా? ప్రేమను పొందడం కాదు, ప్రేమను పంచడం గెలుపంటే. అనుకున్నది సాధించడం కాదు, ఎదుటివారిని నొప్పించకపోవటం గెలుపంటే. డబ్బు సంపాదించడం కాదు, గౌరవాన్ని సంపాదించడం గెలుపంటే. నచ్చినట్టు బతకడం కాదు, అందరూ మెచ్చినట్టు బ్రతకడం గెలుపంటే. కన్న కలలు నెరవేర్చుకోవడం కాదు, కన్న తల్లిదండ్రులకు విలువ ఇవ్వటం గెలుపంటే. ప్రపంచాన్ని ఉద్ధరించడం కాదు, వ్యక్తిగా మన బాధ్యతలు నిర్వర్తించడం గెలుపంటే. అవసరానికో మనిషిని మార్చడం కాదు, మన అనుకునే మనుషులను పొందడం గెలుపంటే. మన ఆనందాలు సరదాలు తీర్చుకోవడం కాదు, మరో నలుగురు కళ్ళల్లో ఆనందం నింపడం గెలుపంటే. ఓడిపోకుండా ఉండడం కాదు, మన వారి గెలుపు కోసం మనం ఓడిపోవడం గెలుపంటే. అంతిమంగా విజయం పొందడం కాదు, అందరి మనసులలో నిలవటం గెలుపంటే. పరిస్థితులు ఏవైనా మనిషిగా నిలబడటం గెలుపంటే. అవకాశాలు ఎన్నున్నా అడ్డదారిల్లోకి వెళ్ళకపోవడం గెలుపంటే. జీవితం అనేది ఒక తెల్లని స్వచ్ఛమైన కాగితం లాంటిది. తరచి చూసుకోగలిగే అందమైన జ్ఞాపకాల రాతలతో దాన్ని నింపుకొని విలువైన కాగితంలా మార్చుకోవాలి. ఒకటి రాసి మళ్ళీ చెరిపి, మళ్ళీ రాసి మళ్ళీ చెరిపి విలువలేని చిత్తు కాగితంగా మార్చుకోవద్దు. ఇప్పటికైనా నీ చేతిలో ఉన్న నీ జీవితాన్ని అందంగా మలుచుకుంటావో లేక వాడి పడేసే టిష్యూ పేపర్గా చేసుకుంటావో నీ ఇష్టం. కానీ మళ్ళీ బలవంతంగా మా జీవితాల్లోనికి రావాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, గుర్తుపెట్టుకో. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.